హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కేట్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. మరి దాని గురించి తెలుసుకుందామా? రండి మరి వినేద్దాం. ఈరోజు నేషనల్ పెట్ డే. పెట్ డే అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేవి డాగ్స్ లేదా క్యాట్స్. కానీ పెట్స్ డే అంటే మనం పెంచుకునే ఎవ్రీ యానిమల్ ఈ లిస్ట్లోకి వస్తుంది. ఈ డేని 2006లో కోలిన్ పేజ్ అనే ఆవిడ స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 11th రోజున గ్లోబల్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఇలాంటి డే మనం ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటున్నారా? చేసుకోవాలి, ఎందుకంటే మనిషికి నాగరికత లేనప్పటి నుండి కూడా తోడుగా ఉన్నది చుట్టూ ఉన్న జంతువులే. కానీ మనం మాత్రం వాటిని అవసరాలకి వాడుకుంటూ ఉండేవాళ్ళం. కొన్నిటిని తినడానికి, ఇంకొన్నిటిని సెక్యూరిటీకి, కొన్ని ట్రాన్స్పోర్ట్కి, ఇంకొన్ని మన ఆనందాల కోసం. మరి ఇంతలా ఉపయోగపడే వాటి కోసం ఒక్కడే అయినా సెలబ్రేట్ చేసుకోకపోతే బాగుంటుందంటారా? కాస్త ఆలోచించండి. ఇదిలా ఉంటే అసలు ఈ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ స్ట్రీట్స్లో ఉండే డాగ్స్. వాటికి ఫుడ్ అండ్ వాటర్ దొరకకపోవడం, అవి చనిపోవడం జరగడంతో వాటిని కేర్ తీసుకోవాలి అనే ఆలోచనతో మొదలుపెట్టింది ఈ డే. ఇలా ఈ డే గురించి ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. మనలో చాలామంది డాగ్స్ని పెంచుకునే వాళ్ళు పెట్ లవర్స్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఓన్లీ పర్టికులర్ బ్రీడ్స్ మాత్రమే కావాలి, వాటికి హెయిర్ బాగా ఉండాలి, చూడడానికి క్యూట్గా ఉండాలి అంటారు. అసలు వాళ్ళు పెట్ లవర్స్ అని సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే నిజంగా యానిమల్స్ అంటే ప్రేమ ఉంటే చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటిని చేరదీయొచ్చు కదా, వాటికి ఫుడ్ పెట్టి షెల్టర్ ఇవ్వచ్చు కదా. కానీ ఎందుకు చేయరు? అవంటే చులకన కదా, ఫ్రీగా దొరికేస్తాయి, మన అభిరుచులకు తగ్గట్టు ఉండవు, కానీ మనకి పెట్టుకునే పేరు పెట్ లవర్స్ అని అడగాలనిపిస్తుంది. కానీ మళ్ళీ మనకెందుకులే అని సైలెంట్ అయిపోతాను. సర్లే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మీలో ఎవరికైనా కుదిరితే స్ట్రీట్ డాగ్స్కి కాస్త ఫుడ్ పెట్టండి, వాటర్ ఇవ్వండి. అసలే సమ్మర్ కదా, పాపం అవి చాలా అల్లాడిపోతాయి. కాస్త ఆలోచించండి, సరేనా? వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.